నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఇప్పుడు మనకి 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయండి. 26 నుంచి 4వ తారీఖు వరకు కూడా వారాహి నవరాత్రులు ఉన్నాయి. చాలా మంది కూడా అండి వారాహి అమ్మవారిని నమ్ముకొని ఎంతో మంది నవరాత్రులు చేస్తూ ఉంటారు. అలా నవరాత్రులు చేసే వాళ్ళైనా సరే, చేయలేని వాళ్ళైనా సరే, నిజంగా ఈ 3 విషయాలు కనుక మనం పాటించగలిగితే నవరాత్రులు చేసినంత పుణ్యం అనేది మనకు దక్కుతుందండి. ఇంకా ఆ ముఖ్యమైన 3 విషయాలు ఏంటి, ఎలా చేయాలి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే అండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. మనం ఇంతవరకు కూడా మన ఛానల్స్ని ఎలా అయితే కనుక రన్ చేస్తూ ఉన్నామో, జర్నీ విత్ సాయి కానీ, జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ కానీ, అలాగే ఇప్పుడు కొత్తగా అండి శారీ బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసాము. సాయి సుజా శారీ కలెక్షన్స్ అని చెప్పి శారీ బిజినెస్ స్టార్ట్ చేశానండి. నిజంగా ఇది మీ అందరి కోసము మాత్రమే. ఎందువల్ల అంటే అండి, ఇలా శారీస్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి బాబా గారి గుడి దగ్గర నుంచి మీకు విభూతిని ఫోటో కూడా నేను పంపించడం అనేది జరుగుతుందండి. అందువల్ల నిజంగా ఇలాంటి ఒక సేవ అనేది నాకు దక్కించినందుకు బాబాకి నేను ఎంతో రుణపడి ఉంటానని కూడా చెప్పవచ్చు అనమాట. ఎందువల్లంటే చాలామంది అడిగారండి ఇంతకుముందే, బాబా గారి సచేతను నేను సెండ్ చేయగలిగానండి. ఆ తర్వాత చాలామంది విభూతి కూడా అడగడం అనేది జరిగింది. అటువంటి సమయంలో పెట్టలేకపోయాను. ఇప్పుడు కొరియర్స్తో పాటు, అంటే శారీస్ తీసుకున్న వాళ్ళకి కొరియర్తో పాటు నేను విభూతిని, బాబా గారి వైద్యనాథ సాయిబాబా టెంపుల్ నుంచి వచ్చిన విభూతిని, బాబా గారి ఫోటోను కూడా సెండ్ చేస్తున్నానండి. మీరు కావాల్సిన వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి ఎంక్వైరీ కోసం మెసేజ్ చేయండి. ఆ ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనం వారాహి నవరాత్రుల గురించి తెలుసుకుంటూ ఉన్నామండి. ఎప్పుడైతే కనుక మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి పరిచయం చేశామో, చాలామంది కూడా అక్క మాకు వారాహి అమ్మవారి గురించి తెలీదు, ఈరోజు మేము అమ్మవారికి ఇష్టమైన పంచమి తిథి కూడా మేము చాలా విశేషంగా చేసుకుంటున్నాము అక్క. 5 పంచమి తిథులు అమ్మవారికి మొక్కుకొని పూజలు చేస్తున్నాము. అలాగే వారాహి నవరాత్రులు కూడా చాలా విశేషంగా చేసుకుంటున్నాము అక్క అని. నిజంగా అండి, మనకి నవరాత్రులు అంటేనే దసరా పండగ రోజున, విజయదశమి రోజున వచ్చే నవరాత్రులే మనకి గుర్తొస్తాయి. కానీ ఈ ఆషాఢ నెలలో వచ్చే నవరాత్రులని మనం వారాహి నవరాత్రులుగా మనం పరిగణిస్తున్నామండి. అంటే ఈ నవరాత్రులు కూడా 9 రోజులు ఉంటాయండి. అంటే ఈ 26వ తేదీ నుంచి, ఇప్పుడు రాబోయే 26వ తేదీ నుంచి వచ్చే నెల అంటే జూలై 4వ తారీఖు వరకు కూడా ఈ 9 రోజులు, 26వ తేదీ నుంచి 4వ తారీఖు వరకు కూడా మీరు ఈ 9 రోజులు కూడా చాలా మంది నిష్టగా నవరాత్రులు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఇష్టమైన రీతిలో మన వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు, లేదంటే విగ్రహం తెచ్చుకొని అభిషేకం చేసుకోవచ్చు. ఇంకా చాలామంది కూడా అండి, అక్క నవరాత్రులు అంటే చాలా నిష్టగా, చాలామంది భయపడుతూ చేస్తారండి. అస్సలు మీరు భయపడాల్సిన అవసరం లేదండి. చాలా వరకు కూడా మీరు నిష్టగా ఉన్నామా లేదా అనేది మనకి ఎంత ముఖ్యమో, అలాగే మనకి అమ్మవారికి ఇష్టమైన ఇంకో విషయం కూడా ఉందండి. ఎంత నిష్టగా మనం తల్లంటి స్నానం చేసుకొని, ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని, ఒక నాన్ వెజ్ తినకుండా మనం చక్కగా నవరాత్రులు చేసేవాళ్ళు సాధారణంగా ఇవన్నీ కూడా మనం ఫాలో చేస్తూ ఉంటాం. అంతేకాకుండా అండి, ఇంకొక విషయం ఏంటి అంటే, నవరాత్రులు చేసే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే ఈ విషయం అండి, చాలామంది కూడా అండి ఆ టైంలో అండి మనం ఎప్పుడైతే కనుక ఒక నాన్ వెజ్ తినకుండా మన పూజలు చేసుకుంటూ నిష్టగా ఉంటామో, వాటితో పాటు అమ్మవారికి ఇష్టమైన నామాలు చదువుతూ ఉంటాము, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు చేసి పెడుతూ ఉంటామండి నవరాత్రుల సమయంలో. చాలామందికి అండి ఒక సందేహం అనమాట, ఈ 9 రోజుల్లో కనుక మాకేదన్నా ఆటంకాలు, లేడీస్కి సంబంధించిన ఆటంకాలు ఏమైనా వస్తే కనుక ఏం చేయాలక్క అని చాలామంది భయపడుతున్నారండి. స్టార్ట్ చేయడానికి 9 రోజుల్లో ఎలాంటి ఆటంకం రాకుండా ఉంటే బాగుంటుంది స్టార్ట్ చేస్తున్నారు. మధ్యలో ఏదైనా కనుక ఆటంకం వస్తే ఏమన్నా మనకి జరగకూడదు ఏమైనా జరుగుతుందా, అమ్మవారికి మొక్కుకొని ఇలా చేయొచ్చా అని కూడా
చాలామంది భయపడుతున్నారండి. అలా భయపడాల్సిన అవసరం లేదు. మీకు తెలుస్తుంది కదా మనం ఇలా చేయొచ్చా లేదా, ఈ 9 రోజులు మనకి ఎలాంటి ఆటంకాలు లేవని అనుకున్నప్పుడు స్టార్ట్ చేస్తాము. కొంతమందికి సడన్గా అక్క నేను అనుకున్నాను ఇప్పుడు ఈ టయానికి ఆటంకం రాదనుకున్నాను కానీ అలా జరిగిందక్క అని అన్నప్పుడు అది మనం ఏమి చేయలేమండి. మనం కావాలి అనే చేసే తప్పు కాదు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని రోజులైతే చేస్తున్నారు, 9 రోజుల్లో మీరు 3 రోజులు నిష్టగా చేసుకున్న చాలు, లేదంటే 5 రోజులు చేసిన చాలు. ఆ తర్వాత మీకు ఏదైనా ఆటంకం వచ్చి మధ్యలో ఆగిపోయింది అని అన్నా కూడా అండి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అమ్మవారు మిమ్మల్ని ఏమీ శిక్షించరండి. అందువల్ల ధైర్యంగా మీరు పూజలు చేసుకోవచ్చు. ఇంకా చాలా మందికి వరాహి నవరాత్రులు చేయాలన్న ఆలోచన ఉంటుందండి. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి చాలా మంది కూడా వరాహి అమ్మవారి పూజలు చేయడానికి భయపడుతూ ఉంటారు. ఇంట్లో ఫోటో తెచ్చుకొని పూజ చేయాలంటే భయపడతారు. ఇంకా విగ్రహం చేయాలంటే కొంతమంది ఇంకా కూడా నమ్మకం అనేది, అంటే ఉగ్ర దేవత కదా అమ్మవారు, అందువల్ల పూజ చేయడానికి కూడా అక్క మా ఇంట్లో మా అత్తగారు వాళ్ళు ఒప్పుకోవటం లేదని భయపడే వాళ్ళు కూడా ఉన్నారండి. అందువల్ల అలాంటి టైంలో మీరు చేసుకోవడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 విషయాలు మాత్రం మీరు ఫాలో అవ్వండి. మీరు నిజంగా నవరాత్రులు చేసినంత పుణ్యం అనేది మీకు దక్కుతుందండి. ఫస్ట్ విషయం ఏంటి అని అంటే, ఎవరికైతే నమ్మకంతో మీరు వారాహి నవరాత్రులు చేయలేకపోతున్నా బాధపడుతున్నారో వాళ్ళండి ఈ 9 రోజులు కూడా నాన్ వెజ్ తినకుండా ఉండడం అనేది చాలా మంచిది. మీకు ఇంట్లో ఎవరికైనా కావాలి వండి పెట్టాలక్క, నేను మా అత్తగారు మా మామయ్య వాళ్ళకి మా హస్బెండ్కి వాళ్ళకి వండి పెట్టచ్చా, నేను తినకుండా ఉన్నా కూడా వాళ్ళకి వండి పెట్టచ్చా అని అడుగుతున్నారు. అలా కావాలంటే మీరు చేసుకోవచ్చండి. మీరు ఎవరికైతే నమ్మకం ఉందో నేను చేసుకోలేకపోతున్నాను అన్న వాళ్ళు మాత్రం మీరు నాన్ వెజ్ తినకుండా ఉంటే సరిపోతుంది. ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే, నిజంగా పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు. అలా పెళ్ళి అయిన వాళ్ళు బ్రహ్మచర్యం అనేది పాటిస్తే గనక చాలా మంచిదండి. ఆ 9 రోజులు కూడా కొంచెం బ్రహ్మచర్యం, మనం నిష్టగా పూజలు చేయలేకపోయినా సరే అమ్మవారిని మనసులో తలుచుకుంటే నిజంగా నవరాత్రులు చేసినంత పుణ్యమేనండి. అందువల్ల బ్రహ్మచర్యం పాటిస్తూ నిజంగా అండి ముఖ్యమైన ఇంకొక 3వ విషయం ఏంటి అని అంటే, ఎవరిని కూడా చెడుగా ఆలోచించకూడదండి, చెడుగా మాట్లాడకూడదు, చెడు ప్రయోగాలు చేయకూడదు, వాళ్ళ మీద కంప్లైంట్లు చేయడం, ఫిర్యాదులు చేయడం, వాళ్ళ గురించి పక్కకి వెళ్ళి చాడీలు చెప్పడం, ఇలాంటివన్నీ అమ్మవారికి అస్సలు నచ్చదండి. ఉన్నది ఉన్నట్టుగా ఎవరైతే కనుక నిజాయితీగా మాట్లాడతారో వాళ్ళ దగ్గరే అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారంట. ఈ 3 విషయాలు కూడా నిజంగా మీరు ఈ నవరాత్రుల సమయంలో 26వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు మీరు ఒక దీపారాధన చేసినా చేయలేకపోయినా కూడా ఈ 3 విషయాలు పాటించండి. బ్రహ్మచర్యం పాటించండి. ఆ తర్వాత మీరు నాన్ వెజ్ తినకుండా ఉండండి. ఇంట్లో వాళ్ళకి మీరు కావాలంటే వండి పెట్టండి, మీరు తినకుండా ఉండండి. ఇంకా 3వ విషయం అండి, మనం ఎలాంటి చెడు విషయాలు తిట్టడం, ఎవరిని కూడా తిట్టడం కానీ, అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవడం కానీ, తగాదాలకు వెళ్ళడం కానీ, ఎవరి మీద అయినా సరే చాడీలు చెప్పడం కానీ, గొడవలు పెట్టడానికి సిద్ధంగా ఉండడం కానీ, ఇలాంటి విషయాలు అస్సలు చేయకండి ఫ్రెండ్స్. నిజంగా అమ్మవారికి ఇష్టమైన ఒక విషయం అదేనండి. ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటారో అలాంటి వాళ్ళు ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారు ఇంకా శక్తివంతంగా ఉంటారు. కాబట్టి మీరు ఒక్కసారి నవరాత్రులు చేయలేకపోయినా ఈ 3 విషయాలు ఫాలో అయ్యి చూడండి ఫ్రెండ్స్, మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎందువల్లంటే మనం మనసులో అనుకుంటూ ఉన్నాం, అమ్మ నేను నవరాత్రులు చేయలేకపోతున్నాను అని చెప్పి మనసులో అనుకుంటే చాలండి, అమ్మవారు అక్కడికి వచ్చి నిలబడతారు. మీ కష్టాలన్నీ తీరినట్టే అనమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.